గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి గాయస్. ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు ఇక్కడ సింగిల్ అయినా డబుల్ అయినా ఏదైనా పర్లే గాయస్, నేను లైన్ అని ఇస్తున్నా. ఓకేనా? అప్పుడు ఇది ఏం జరుగుతుంది గాయస్, ఈ లైన్ అనేది వెళ్ళి ఏలో ఉంటుంది. మీకు ఇది ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇలా ఉంటుంది అవునా, LION ఈ అన్నిటికీ కలిపి మనం పేరు ఏమి ఇచ్చాం, ఏ అని ఇచ్చాం. అండ్ ఏ మళ్ళీ ఏం చేస్తుంది, దీనికి 0 1 2 3 అని ఫ్రంట్ నుంచి నెంబర్స్ ఇస్తుంది, లాస్ట్ నుంచి అయితే -1 -2 -3 -4 అని నెంబర్స్ ఇచ్చుకుంటుంది. ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి గైస్. నేను ఏం చేస్తున్నాను అంటే B ఈక్వల్స్ టు ఓకేనా డబుల్ కోట్స్ పెట్టి మధ్యలో స్పేస్ ఇచ్చా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డబుల్ కోట్స్కి ఈ డబుల్ కోట్కి మధ్యలో ఏముంది, స్పేస్ ఉంది. ఓకేనా? సో మనము 1ని ఎలాగైతే ఒక వాల్యూ అంటామో, 3.444ని ఎలాగైతే ఒక వాల్యూ అంటామో, లయన్ని ఎలాగైతే ఒక వాల్యూ అంటామో, స్టార్ని ఎలాగైతే ఒక వాల్యూ అంటామో, స్పేస్ను కూడా మనం ఒక వాల్యూ అంటాం గైస్. ఓకేనా? అంటే ఇప్పుడు ఇలా ఇస్తే ఏం జరుగుతుంది అంటే సేమ్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఇక్కడున్న బాక్స్లో ఏదైనా ఒక బాక్స్ ఆక్యుపై చేసి దీనికి B అని పెట్టుకొని దీని లోపల స్పేస్ని స్టోర్ చేసుకుంటుంది. కోర్స్ మనం స్పేస్ని చూడలేం కాబట్టి ఉండదు, కానీ ఇక్కడ స్పేస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో చాలా అంటే చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఇలా ఇచ్చేసి ఇది ఎంటీ ఏమో అనుకుంటారు, ఎంటీ స్ట్రింగ్ అనుకుంటారు. నో, ఎంటీ స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏమి అంటే C ఈక్వల్స్ టు ఓకేనా, C ఈక్వల్స్ టు ఇలా ఇస్తా, దీని ఎంటీ స్ట్రింగ్ అంటాం మనము. ఒకసారి పైన దానికి కింద దానికి తేడా అబ్జర్వ్ చేయండి. పైన దానికి ఈ డబుల్ కోట్కి మధ్యలో స్పేస్ ఉంది, దీనికి స్పేస్ ఉందా ఏమన్నా? సో 2 డబుల్ కోట్స్కి మధ్యలో స్పేస్ లేకపోతే మనం దీన్ని ఏమంటాము అంటే ఎంటీ స్ట్రింగ్ అంటాం. ఓకేనా? అదే ఇలా డబుల్ కోట్కి మధ్యలో స్పేస్ ఉంటే దాన్ని మనం ఒక వాల్యూగా కన్సిడర్ చేస్తాం. సో ఈ పాయింట్ చాలామంది తెలియదు, చాలామంది ఇలా స్పేస్ ఇచ్చా కూడా అది ఎంటీ ఏమో అనుకుంటేస్తారు. నో, స్పేస్ అనేది ఒక వాల్యూ. ఇప్పుడు చూడండి, నేను ప్రింట్ ఆఫ్ ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ చూడలేను కాబట్టి మీకు ఏం తెలీదు, ఒక పని చేస్తా, ఈ కన్కాటినేషన్ వాడి ట్రై చేస్తా. ఇప్పుడు నేను ఇలా ఇస్తా A + B + A అని ఇస్తా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, మీకు తెలుసు ఇక్కడ కన్కాటినేషన్లో చూసాం కదా, ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చాను, ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్స్ వాడుకుంటున్నాను అంతే. అంటే ఈ వేరియబుల్స్లో అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, నాకు ఏ అనేది లైన్ ఉంది కదా, లైన్ వచ్చి అండ్ దెన్ నాకు స్పేస్ వచ్చి మళ్ళా తర్వాత లైన్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, చూడండి వచ్చిందా, లైన్ వచ్చింది, స్పేస్ వచ్చింది, మళ్ళీ లైన్ వచ్చింది. అంటే ఇక్కడ Bలో ఏముంది, స్పేస్ ఉంది, అందుకే ఇక్కడ స్పేస్ వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పింది ట్రూ కదా. ఇలా 2 డబుల్ కోట్స్కి మధ్యలో స్పేస్ ఉంటే అది ఒక వాల్యూ, స్పేస్ అనేది ఒక వాల్యూ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను B ప్లేస్లో C పెడుతున్నా, B తీసేసి C పెడుతున్నా. ఇప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమొచ్చింది గైస్, పైన స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ వచ్చింది, ఇక్కడ ఏమన్నా వచ్చిందా, ఏమీ రాలా. ఎందుకంటే నేను ఇది ఎంటీ స్ట్రింగ్, అంటే ఇక్కడ ఏం వాల్యూస్ ఇవ్వాలా, కాబట్టి దీన్ని మనం ఎంటీ స్ట్రింగ్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఎంటీ స్ట్రింగ్ వేరే, స్ట్రింగ్లో స్పేస్ ఉంటే అది వేరే. ఇక్కడ నేను మీకు ప్రూఫ్ కూడా చూపించా, చాలామందికి ఈ పాయింట్ తెలీదు. యా.